న్యూస్ నేను తులసి. ముందుగా లోకల్ న్యూస్ ప్రేక్షకులకు వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. ఇక హెడ్లైన్స్. జిల్లా అంతటా ఘనంగా వైకుంఠ ఏకాదశి వేడుకలు. ఉత్తర ద్వారం ద్వారా స్వామిని దర్శించుకున్న భక్తులు సందడిగా మారిన ఆలయాలు. షెడ్యూల్ విడుదలైన వెంటనే ఎన్నికలకు సిద్ధం కావాలి. ఆర్మూర్ భీమ్గల్ బల్దియా సిబ్బందికి కలెక్టర్ ఆదేశాలు. నేర నివారణలో జిల్లా పోలీసు అప్రమత్తం. వార్షిక క్రైమ్ నివేదికను వెల్లడించిన పోలీస్ కమిషనర్. నట్టల నివారణ మందుతో జీవాల ఎదుగుదల. ప్రభుత్వం కల్పించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్న జిల్లా పశు సంవర్ధక శాఖ అధికారి సూచన. మత్స్యకారుల అభ్యున్నతికి ఉచితంగా చేప పిల్లలు. ఎడపల్లి నవిపేట్ మండలాల్లో చేప పిల్లలను వదిలిన అధికారులు. వైకుంఠ ఏకాదశి హిందూ సంప్రదాయంలో అత్యంత పవిత్రమైన రోజులలో ఒకటి. దీనిని ముక్కోటి ఏకాదశి అని కూడా పిలుస్తారు. ఉత్తర ద్వారం ద్వారా దర్శనం చేసి ఉపవాస దీక్షలు ఆచరిస్తారు. జిల్లా కేంద్రంలోని జెండా బాలాజీ మందిరానికి భక్తులు పోటెత్తారు. ఉత్తర ద్వార దర్శనం చేసుకోవడానికి భక్తులు బారులు తీరారు. వైకుంఠ ఏకాదశి సాధారణంగా ఇది మార్గశిర లేదా పుష్యమాసాల్లో శుక్లపక్ష ఏకాదశి నాడు వస్తుంది. ఈ రోజున ఉత్తర ద్వార దర్శనం చేస్తారు. ఈ అవకాశం సంవత్సరానికి ఒకసారి మాత్రమే వస్తుంది. వైకుంఠ ఏకాదశి రోజున వైష్ణవ ఆలయాల్లో వైకుంఠ ద్వారం లేదా ఉత్తర ద్వారం తెరుస్తారు. ఈ ద్వారం గుండా వెళ్లి స్వామివారిని దర్శించుకుంటే పునర్జన్మ ఉండదని, నేరుగా మోక్షం ప్రాప్తిస్తుందని భక్తుల నమ్మకం. ఇందుకు గాను జిల్లా కేంద్రంలోని జెండా బాలాజీ మందిరం వద్ద ఉత్తర ద్వార దర్శనం కోసం ఆలయ కమిటీ వారు ప్రత్యేక ఏర్పాట్లను చేశారు. దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో ఈ వేడుకను జరిపారు. ఆలయాన్ని సుందరంగా ముస్తాబు చేశారు. వేకువజాము నుండే భక్తులు దర్శనం కోసం ఆలయానికి చేరుకున్నారు. వరుస క్రమంలో ఉండి కలియుగ దైవాన్ని దర్శించుకున్నారు. పురాణాల ప్రకారం ఈ పవిత్రమైన రోజున ముక్కోటి దేవతలు వైకుంఠానికి చేరుకుని శ్రీ మహావిష్ణువును దర్శించుకుంటారు. అందుకే దీనికి ముక్కోటి ఏకాదశి అనే పేరు వచ్చింది. ఈ రోజున భూలోకంలోని విష్ణువును దర్శిస్తే ముక్కోటి దేవతలను దర్శించినంత పుణ్యం లభిస్తుందని చెబుతారు. సాగర మథనంలో దేవ దానవులు అమృతం కోసం క్షీరసాగర మథనం చేసినప్పుడు ఈ ఏకాదశి నాడే అమృతం ఉద్భవించిందని పురాణ కథనం. అందుకే ఇది శుభప్రదమైన రోజుగా భావిస్తారు. మురాసుర సంహారం బియ్యంలో నివసించే మురాసుర అనే రాక్షసుడిని సంహరించడానికి విష్ణువు తనలోని యొక్క శక్తిని సృష్టించిన రోజుగా భావిస్తారు. అందుకే ఈ రోజున బియ్యంతో చేసిన పదార్థాలు తినకూడదని చెబుతారు. రోజంతా ఆహారం తీసుకోకుండా ఉండటం ఉత్తమం. ఆరోగ్యం సహకరించిన వారు పండ్లు పాలు తీసుకోవచ్చు. రాత్రంతా నిద్రపోకుండా విష్ణు నామస్మరణ చేయడం లేదా భగవద్గీత పారాయణం చేయడం విశేష ఫలితాన్ని ఇస్తుంది. సూర్యోదయానికి ముందే ఉత్తర ద్వారం గుండా శ్రీ మహావిష్ణువును దర్శించుకోవడం అత్యంత ముఖ్యం. ఏకాదశి వ్రతం ఆచరించడం వల్ల మానసిక ప్రశాంతత, క్రమశిక్షణ, పాప పరిహారం లభిస్తుందని పెద్దల మాట. ఇంతటి విశిష్టమైన రోజు కావడంతో ఆలయాలకు భక్తులు పోటెత్తారు. దర్శనం చేసుకుని మొక్కులు చెల్లించుకున్నారు. వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. జెండా బాలాజీ దేవస్థానంలో అంగరంగ వైభవంగా ఏర్పాట్లు ఈవో మరియు సిబ్బంది నాతో పాటు అందరూ ఏర్పాట్లు చేయడం జరిగింది. తాగునీరు మరియు ప్రసాదం వితరణ కూడా పంపిణీ చేస్తున్నాము. గుడి నుంచి దాతలు కూడా ఇచ్చిండ్రు. ఈ గుడి ముఖ్య విశేషం ఏంటంటే నాందేడ్ జిల్లా గాంధర్ దూకోజీ మహాభక్తుడు కాలినడకన వెంకటేశ్వర స్వామికి ప్రతి సంవత్సరం వెళ్తూ ఉండేవాడు. 41 స్వామివారి దర్శనం చేసుకున్న తర్వాత స్వామి నేను రాలేకపోతున్నా, ఎందుకంటే నాకు ముసలితనం వచ్చేసింది, నన్ను సాక్షాత్కరించాలంటే స్వామివారు మన క్షేత్రపాలకుడికి
ఆదేశం ఇచ్చిండు. మూకోజీ మహాభక్తుడు గుడి దగ్గర ఉన్నాడు, ఆయన ఉత్సవ విగ్రహాలు ఇచ్చి పంపించి అని స్వామివారు ఆదేశించారు. స్వామివారి ఆదేశం మేరకు క్షేత్రపాలుడు మూకోజీ మహాభక్తుడికి ఇచ్చిన తర్వాత ఆ మహాభక్తుడు ఇంటికి బయలుదేరుతూ మార్గ మధ్యంలో నిజామాబాద్లో ఆగి ఇక్కడ రాత్రి నిద్రించిన తర్వాత ఉదయం లేచి ఆ విగ్రహాలను తీద్దామంటే విగ్రహాలు ఎంతకి పైకి రాలేవు. వైకుంఠ ద్వార దర్శనాన్ని పురస్కరించుకొని ముక్కోటి ఏకాదశిగా కూడా దీన్ని పిలువబడుతుంది. ఈ ముక్కోటి ఏకాదశి సందర్భంగా మన నిజామాబాద్ పట్టణం గడ్డిపొట్టున ఉన్నటువంటి గండా బాలాజీ టెంపుల్కి 4 గంటల నుంచే విపరీతంగా భక్తుల రాక ఉన్నది. ఈ భక్తుల వారి అవసరాలను దృష్టిలో పెట్టుకొని దేవాదాయ శాఖ తరఫున మేము, అలాగే మా కమిటీ, అలాగే మా CFO గారు, ఇన్స్పెక్టర్ గారు కమల గారు, అలాగే మాజీ ట్రస్ట్ బోర్డు సభ్యులు కానీ మా సభ్యులు కానీ వారందరి సహకారంతో, అన్ని డిపార్ట్మెంట్ల సహకారంతో ఈ ఏర్పాట్లను చేయడం జరిగింది. మొదటి నుంచి కూడా స్వామివారి నిత్య అన్ని కైంకర్యాలను నిర్వహించి మాడవీధులలో ఊరేగించి స్వామి ఉత్సవ విగ్రహాలను గుడిలో తెచ్చిన తర్వాత భక్తుల సందర్శనార్థం ఉంచడమైనది. ఇటు నిజామాబాద్ పట్టణ ప్రజలు భారీ ఎత్తున తరలి వచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నారు. వారికి కానీ మేము అన్ని రకాలుగా మేము మంచినీటి వసతి కానీ ప్రసాదం కానీ వితరణ చేయడం జరిగింది. అలాగే క్యూ లైన్లు పోలీసు వారు కూడా సహకరించి అన్ని శాఖల వారి సహకారంతో ఈ జాతర బ్రహ్మాండంగా జరుగుతుంది. భక్తులు కూడా సద్వినియోగపరుచుకొని స్వామివారి గుత్పా అలీసాగర్ ఎత్తిపోతల నుంచి రబీ పంటలకు నీటి విడుదల చేయాలని అఖిల భారత ఐక్యరైతు సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు వి ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు. ASRSPలో పుష్కలంగా నీరు ఉందని అన్నారు. రబీ సీజన్ నాట్లు వేయవలసిన పొలాల నీటి అవసరాలను గుర్తించకపోవడం అధికారుల నిర్లక్ష్యానికి అద్దం పడుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గుత్పా అలీసాగర్ ఎత్తిపోతల నుంచి రబీ పంటలకు నీటి విడుదల చేయాలని అదనపు కలెక్టర్ను మంగళవారం అఖిల భారత ఐక్యరైతు సంఘం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి బి దేవరాం, నిజామాబాద్ రూరల్ కామారెడ్డి సంయుక్త జిల్లా కమిటీ అధ్యక్షులు ప్రధాన కార్యదర్శి ఎస్ సురేష్, రాజనగారి బాబన్న, జిల్లా కార్యదర్శి బి కిషాన్ కలిసి విజ్ఞాపన పత్రం అందజేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు వి ప్రభాకర్, రాష్ట్ర కార్యదర్శి బి దేవరం మాట్లాడుతూ నిజామాబాద్ రూరల్ బోధన్ ఆర్మూర్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో సుమారుగా 50,000 ఎకరాలు రబీ సీజన్ లో సాగు చేస్తున్న రైతుల కష్ట నష్టాలు, అవసరాలు ఇరిగేషన్ అధికారులు పట్టనట్టుగా వివరిస్తుంటే వీరిని ఏ రకంగా అర్థం చేసుకోవాలని ఆవేదన వ్యక్తం చేశారు. శాసనసభ్యులు సైతం స్పందించకపోవడం, అధికారులను ఆదేశించకపోవడం శోచనీయమని అన్నారు. సముద్రం నిండా నీళ్లు ఉన్నా తాగడానికి లేవనట్లు గుత్పా అలీసాగర్ ఎత్తిపోతల నీటి పరిస్థితి ఆ విధంగా ఉందని ఎద్దేవా చేశారు. ఓట్ల పండుగలే వీరికి కావాలి కానీ రైతుల కష్టనష్టాలు పట్టినట్టుగా వ్యవహరించడం సరికాదని అన్నారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ ప్రతినిధి బృందానికి నీటి విడుదలకు చర్యలు చేపడుతున్నామని, నీటికి కొదవలేదని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారని అన్నారు. గుత్పా అలీసాగర్ ఎత్తిపోతల పథకానికి సంబంధించి ఇప్పుడు పోచంపాడు ప్రాజెక్టులో ఫుల్లుగా నీళ్లున్నాయి కాబట్టి వెంటనే వాటిని విడుదల చేస్తే ఆ ప్రాజెక్టు కింద ఉన్నటువంటి వరి పొలాలు వేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇప్పటికే దాని కింద ఇప్పటికీ కొంతమంది బోర్వెల్స్ వేసుకొని ఉన్నటువంటి రైతులు మాత్రం ముఠాలు వేసుకుంటున్నారు. నీళ్లు లేని వాళ్ళు మాత్రం ఎదురు చూసాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికైనా వెంటనే నీటిని విడుదల చేస్తే వీళ్ళు కూడా వరి నారులకు సిద్ధంగా ఉన్నారు కాబట్టి వెంటనే విడుదల చేసి రైతాంగాన్ని ఆదుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు మీరు తొందరగా ఇవ్వకపోతే ఎండాకాలాల మళ్ళీ నీళ్ళు అయిపోతున్నాయి కాబట్టి మేము ఇవ్వటం సాధ్యం కాదని చెప్పి అప్పుడు మళ్ళీ పొలాలను ఎండబెట్టే పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు వెంటనే ఇస్తే చివరికి అలాంటి పరిస్థితి రాకుండా ఉంటుంది. అన్ని రకాల పంటలు రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వెంటనే గుత్పా అలీసాగర్ ప్రాజెక్టుల నుంచి నీళ్లు విడుదల చేయాలని చెప్పి ఎత్తిపోతల నుంచి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తాం. కలిసి నిజామాబాద్ అట్లాగే నిజామాబాద్ రూరల్, బోధన్, ఆర్మూర్ నియోజకవర్గ పరిధిలో గుత్పా అలీసాగర్ ఏదైతే సాగు 50,000 ఎకరాలు సాగు అవుతుందో దాదాపుగా రబీ సీజన్లో చాలా మేరకు దాదాపు 30-40% నాట్లు పడ్డాయి. నాట్లు పడేదానికి సిద్ధం చేస్తూ ఉన్నారు. కానీ నీటి కొరత ఉండడంతో చాలా రైతులు ఆందోళనకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో పరిశీలిస్తే గుత్పా అలీసాగర్ ఎత్తిపోతల పథకాల నిండా నీళ్లున్నాయి.
కానీ అధికారులకు మాత్రం సోయి లేకుండా ఉంది అనేది ఇరిగేషన్ వాళ్లకు మేము గుర్తు చేయదలుచుకున్నాం. ఎందుకంటే ఆబాదిని పరిశీలించాలి, ఆబాది లెక్కలు తేలాలి అని చెప్పేసి భావిస్తే మేము దానికి వ్యతిరేకం కాదు. కానీ పంట ఎండిపోయిన తర్వాత, నారు ఎండిపోయిన తర్వాత నీరు విడుదల చేస్తే ప్రయోజనం లేదు అని చెప్పేసి ఈరోజు మేము గుర్తు చేస్తూ ఉన్నాం. గౌరవనీయ జాయింట్ కలెక్టర్ గారిని కలిసి అయ్యా నీటిని వెంటనే విడుదల చేయడానికి మీరు తగు చర్యలు చేపట్టాలని చెప్పేసి మేము కోరగా విజ్ఞప్తి చేయగా తాను కూడా స్పందించి ఈరోజు కానీ రేపు కానీ నీటి విడుదలకు మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి అధికారులతో కూడా మాట్లాడామని చెప్పేసి మాకు వివరణ ఇచ్చారు. వారికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తూ, ఏదేమైనా ఈ గతంలో ఉన్న నీటి సమస్యతో పాటు ఈరోజు ఏదైతే 500 రూపాయల బోనస్ ఇవాళ పెండింగ్లో ఉన్నాయో, అట్లాగే రైతుల దగ్గర తీసుకున్న కొనుగోలు చేసిన వరికి చాలా మేరకు డబ్బు వచ్చింది, కానీ కొంతమందికి టెక్నికల్ ప్రాబ్లం వల్ల కూడా డబ్బులు రాలేదనే విషయాన్ని. వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని నిర్మల్లోని ప్రసిద్ధిగాంచిన పుణ్యక్షేత్రమైన దేవరకోట దేవస్థానం మంగళవారం భక్తులతో కిటకిటలాడింది. వైకుంఠ ఏకాదశి సందర్భంగా భక్తులు ఉత్తర ద్వార దర్శనంతో స్వామివారిని దర్శించుకుంటే మోక్షం చేకూరుతుందని భక్తుల విశ్వాసం. దీంతో ఉత్తర ద్వార దర్శనంతో స్వామివారిని దర్శించుకునేందుకు పట్టణంతో పాటు చుట్టుపక్కల ఉన్న గ్రామాల నుంచి భక్తులు ఉదయం నుండి ఆలయానికి వచ్చి దర్శనం చేసుకున్నారు. ఆలయ చైర్మన్ ఆమిడి శ్రీను, ఆలయ ధర్మకర్తలు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేశారు. అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ కార్యక్రమంలో ఏర్పాటు చేశారు. మత్స్యకారుల అభ్యున్నతిని కాంక్షిస్తూ ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేస్తున్న చేప పిల్లల కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకుని మత్స్యకారులు ఆర్థికంగా ఎదగాలని ప్రజాప్రతినిధులు పేర్కొన్నారు. మత్స్యశాఖ ఆధ్వర్యంలో మత్స్యకారులకు అందజేనున్న చేప పిల్లల పంపిణీలో కౌంట్ పక్కాగా ఉండేలా అధికారులు చర్యలు తీసుకోవాలని వారు ఆదేశించారు. ఎడపల్లి మండలంలోని జానకంపేట గ్రామ శివారు ప్రాంతంలో గల రథం చెరువులో మంగళవారం సర్పంచ్ అనురాధ కిషన్ గౌడ్, ఉప సర్పంచ్ నీలం కృష్ణ, పంచాయతీ కార్యదర్శి సందీప్, మత్స్యశాఖ అధికారులు, మత్స్య సహకార సంఘం సభ్యులతో కలిసి చెరువులో చేప పిల్లలను వదిలారు. అనంతరం సర్పంచ్, ఉప సర్పంచ్, మత్స్య సహకార సంఘం సభ్యులు దుబ్బాక గంగాధర్లు మాట్లాడుతూ మత్స్యకార సంఘాలు లాభాల బాటలో పయనించేందుకు గాను సంఘం సభ్యులు పాటుపడాలని, అప్పుడే గంగపుత్రులు ఆర్థికంగా ఎదిగేందుకు ఆస్కారం కలుగుతుందని అన్నారు. రథం చెరువులో 100% సబ్సిడీపై మొత్తం 25,800 చేప పిల్లలను వదలడం జరిగిందని తెలిపారు. ముక్కోటి ఏకాదశి పర్వదినం సందర్భంగా చెరువులో చేప పిల్లలను వదలడం శుభసూచకంగా భావిస్తున్నట్టు తెలిపారు. అయితే మత్స్యకార సంఘాలకు అందించే చేప పిల్లల మొత్తం కౌంట్ ఖచ్చితంగా ఉండేలా మత్స్యశాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని, అప్పుడే గంగపుత్రులకు లబ్ధి చేకూరుతుందని వారు అన్నారు. చెరువులలో చేపలు ఆరోగ్యంగా పెరిగేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను అటు మత్స్యకారులు, ఇటు అధికారులు తూచా తప్పకుండా పాటించాలని, అప్పుడే ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యం పూర్తవుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మత్స్య అభివృద్ధి డివిజనల్ అధికారి లయక్ మొయినుద్దీన్, ఫీల్డ్ అసిస్టెంట్ నరేందర్, మత్స్యకారులు విజయ్, బాలరాజు తదితరులు పాల్గొన్నారు. మేము జానకంపేట మత్స్యకారులము. నా పేరు దుబ్బాక గంగాధర్. ఈరోజు ముక్కోటి ఏకాదశి పర్వదినాన మన జానకంపేట రథం చెరువులకు మన నిజామాబాద్ జిల్లా ఫిషరీస్ డెవలప్మెంట్ ఆఫీసర్ గారి ఆధ్వర్యంలో మరియు గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్ మరియు పంచాయత్ సెక్రటరీ గారు మరియు ఇతర గ్రామ పెద్దలు మరియు పాత్రికేయులు వాళ్ళ ఆధ్వర్యంలో ఈరోజు ఈ ముక్కోటి ఏకాదశి పర్వదినాన మన జానకంపేట రథం చెరువులో చేపలు పిల్లల్ని విడవడానికి మన FDO గారు వారి సిబ్బందితో పాటు వచ్చి ఇక్కడ చేప పిల్లలు విడుదల చేయడం జరుగుతున్నది. అందులో బొచ్చ రకము 6,000, రవాటా ఒక 6,000, మిగతా మిరిగ చేపలు మొత్తం కలిపి 25,800 చేప పిల్లలు విడుదల చేయడానికి ఈరోజు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. ఉత్తర ద్వార దర్శనం చేసుకోవడానికి భక్తులు వేకువజామునే ఆలయాలకు చేరుకున్నారు. భీమ్గల్ పరిధిలోని ఆలయాలకు మహాశోభ ఏర్పడింది. భీమ్గల్లోని లక్ష్మీ నరసింహస్వామి ఆలయం లింబాద్రిగుట్టలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా భక్తులు పోటెత్తారు. చెంగల్ గ్రామంలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర దేవాలయంలో ఉదయం 5 గంటల నుండి భక్తులు భారీగా తరలివచ్చారు. ఊరు నుండే కాకుండా చుట్టుపక్కల గ్రామాల నుండి భక్తులు వచ్చి ప్రత్యేక పూజలు చేయించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వాములను ఉదయం పల్లకిలో పురవీధుల గుండా ఊరేగించారు. అనంతరం భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పించామని నంబి శ్రీనివాస్ పంతులు తెలిపారు. నంబి పార్థసారథి పంతులు మాట్లాడుతూ
ధనుర్మాసం ప్రారంభమైనప్పటి నుండి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నామన్నారు. వైకుంఠ ద్వార దర్శనం ఏడాదికే 24 ఏకాదశులు వస్తాయని, సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందు వచ్చే ధనుర్మాస శుద్ధ ఏకాదశినే వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశిగా పిలుస్తారన్నారు. సూర్యుడు ధనస్సు రాశిలో ప్రవేశించిన అనంతరం మకర సంక్రమణం వరకు జరిగే సమయం మధ్య ముక్కోటి ఏకాదశి వస్తుందన్నారు. ఈ రోజున వైకుంఠ వాకిళ్లు తెరుచుకొని ఉంటాయని, వైష్ణవ ఆలయాలలో గల ఉత్తర ద్వారం ద్వారా భక్తులు భగవంతుని దర్శించుకుంటారని చెప్పారు. శేషతల్పం మీద శయనించే విష్ణుమూర్తిని దర్శించుకోవడానికి వైకుంఠానికి తరలి వెళ్లే ముక్కోటి దేవతలతో కలిసే స్వామి భూలోకానికి వచ్చే శుభ సందర్భం వైకుంఠ ఏకాదశి అన్నారు. పరమ పవిత్రమైన ఈ రోజున ఉత్తర ద్వార దర్శనంతో స్వామిని దర్శించుకుంటే జన్మ జన్మల పాపాలు తొలగిపోయి పుణ్యలోకాలు ప్రాప్తిస్తాయని అన్నారు. ముక్కోటి ఏకాదశి రోజు విష్ణు దర్శనం తర్వాత పూజ చేసి ఉపవాసం ఉంటే అఖండ ఐశ్వర్యం సిద్ధిస్తుందని చెప్పారు. ఏడాది మొత్తంలో వచ్చే 24 ఏకాదశిలో ముక్కోటి ఏకాదశి రోజున చేసే ఉపవాసం విశేషమైన ఫలితాన్ని ఇస్తుందని, శుభాలు జరుగుతాయని అన్నారు. బుధవారం నాడు ఉదయం 9 గంటల నుండి అన్నదాన ప్రసాద కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు నంబి పార్థసారథి తెలిపారు. శ్రీ నింబాది లక్ష్మీనరసింహ స్వామివారి దేవస్థానం నందు వైకుంఠ ఏకాదశి పర్వదినం పురస్కరించుకొని స్వామివారికి సుప్రభాత సేవ, మహాభిషేకము నిర్వహించి కొండపైన పుష్పాలంకృతులను గావించి గ్రామాలయంలో ఉత్సవాలను గరుడ సేవ పైన ఆసీనం చేసి సువర్ణ పుష్పాలంకారాలతో అలంకరించి బ్రాహ్మీ ముహూర్తంలో అరుణోదయం కన్నా ముందు కాలంలోనే 5:30 ప్రాంతంలో సమస్త భక్తులందరికీ కూడా ఈ ఉత్తర ద్వార దర్శనము అనేటటువంటి సేవా కైంకర్యము చేయించడం జరిగింది. దీన్ని పురస్కరించుకొని గ్రామాలయంలో చాలామంది భక్తులు స్వామివారిని దర్శించుకొని స్వామివారి అనుగ్రహం పొందినారు. ఇందులో భాగంగానే రేపటి రోజు ముక్కోటి ద్వాదశి పురస్కరించుకొని స్వామివారి అన్నదాన సమితి తరపున అందరు భక్తులకు కూడా అన్నప్రసాదము ఏర్పాటు చేయబడుతున్నది. ఇందులో భాగంగా రేపటి రోజు స్వామివారికి సుప్రభాతం, మహాభిషేకము, మహానివేదన నిర్వహించి దాని తర్వాత మన ఆలయంలో బ్రాహ్మణ సువాసిని సమారాధన గావించి 9 గంటల ప్రాంతం నుండి సమస్త భక్తులకు కూడా స్వామివారి నమస్కారం. భీమ్గల్ పట్టణ ప్రజలకు, చుట్టుపక్కల ఉన్న వారందరికీ తొలి ఏకాదశి, ధనుర్మాత మొట్టమొదటిగా వచ్చే ఏకాదశి, తొలి ఏకాదశి శుభాకాంక్షలు. ఈరోజు భీమ్గల్ పట్టణంలోని గల లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో ఉన్నాము. ఈరోజు స్వామివారి డైలీ యథావిధిగా దర్శనం కాకుండా ఈరోజు తొలి ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వారం నుంచి దర్శనం చేసుకోవడం స్వామివారిని చాలా విశిష్టం. వైకుంఠ ఏకాదశి ఈరోజు దీన్నే మళ్ళీ ముక్కోట ఏకాదశిగా పిలువబడుతుంది. ఈరోజు స్వామివారిని దర్శించుకోవడం ఇలా చాలా విశిష్టకరంగా భావిస్తాం. స్వామివారి ఆశీస్సులు అందరికీ ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. వైకుంఠ ఏకాదశి అండ్ ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు. వైకుంఠ ఏకాదశి నాడు శ్రీ లింబాది లక్ష్మీ నరసింహస్వామిని దర్శనం చేసుకోవడం జరిగింది. భక్తులందరూ వైకుంఠ ఏకాదశి నాడు భక్తులందరూ దర్శించుకోగలరు. అందరు బాగుండాలి, అందులో నేను ఉండాలి. దర్శనం చేసుకుని జీవో 60ని ఇంప్లిమెంట్ చేసిన తర్వాతనే సమ్మెను విరమిస్తామని తేల్చి చెప్పారు. కార్మికులకు వేతనాలు పెంచుతున్న గైడ్ లైన్స్ విడుదల చేసిన తర్వాతనే సమ్మె విరమిస్తామని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి బొమ్మన సురేష్ వెల్లడించారు. ప్రభుత్వ ఉత్తర్వులు 60ని అమలు పరచాలని ధర్నా చేపట్టిన రైలు నిరాహార దీక్ష 2వ రోజు కలెక్టర్ కార్యాలయం ముందు కొనసాగింది. ధర్నా నిర్వహించి ర్యాలీగా వెళ్లి కలెక్టర్ ను కలిసి వినతి పత్రం అందజేశారు. కలెక్టర్ కార్మికులతో మాట్లాడడంతో జనవరి నుంచి జీవోను అమలు చేస్తామని హామీ ఇచ్చారు. కార్మికులకు వేతనాలు పెంచుతున్న జీవో ప్రకారం గైడ్ లైన్స్ విడుదల చేసిన తర్వాతనే సమ్మె విరమిస్తామని కార్మికులు తెలిపారు. మున్సిపాలిటీ కార్మికులు
ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ రోజుకు రెండో రోజు జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఇప్పటికైనా జిల్లా అధికారులు కానీ ప్రభుత్వాన్ని కానీ సోయికొచ్చి బైంసా మున్సిపాలిటీ కార్మికుల వేతనాలు పెంచాల్సిన అవసరం ఇంకా ఉందని ఈరోజు సిఐటి నిర్మల్ జిల్లా కలెక్టర్గా మేము భావించడం జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా 2023 ప్రతి ఒక్క మున్సిపాలిటీలో కార్మికుల జీతాలు 16,600 నుంచి 19,500 కేటగిరీ వైజ్గా జీతాలు పెంచితే ఇలా బైంసా మున్సిపాలిటీలో గత మూడు సంవత్సరాల నుంచి కార్మికుల శ్రమ దోపిడీ చేస్తున్నారని ఈరోజు సిఐటిగా ఈ అధికారులను కానీ ప్రభుత్వాన్ని కానీ మేము ప్రశ్నిస్తున్నాం. ఇప్పటికైనా బైంసా మున్సిపాలిటీ కార్మికుల జీతాలు వెంటనే పెంచాలి, జీవోని ఇంప్లిమెంట్ చేయాలని సిఐటిగా మేము అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నాం. లేకుంటే ఈ సమ్మెను ఇంకా ఉధృతం చేస్తామని ఇంకా అధికారులకు హెచ్చరించడం జరుగుతుంది. ఈరోజు కలెక్టర్ గారు కలుస్తామని అపాయింట్మెంట్ ఇంకా ఇవ్వడం జరిగింది. కలెక్టర్ గారికి ఇంకా మేము సిఐటి నిర్మల్ జిల్లా కమిటీగా విజ్ఞప్తి చేసేది ఏంటంటే బైంసా మున్సిపాలిటీ కార్మికులకు జీవో వెంటనే ఇంప్లిమెంట్ చేయాలి, జీవోని ఇంప్లిమెంట్ చేసి జీతాలు వెంటనే అమలు చేయాలని ఈరోజు దానికి సంబంధించిన గైడ్లైన్స్ ఇంకా వెంటనే ఈరోజు ఇస్తేనే సమ్మె విరమిస్తాం, లేకుంటే విరమించామనేది ఇంకా జిల్లా కలెక్టర్ గారికి ఇంకా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఆ తరహాలో ఆలోచన ఇంకా జిల్లా కలెక్టర్ గారు ఆ చొరవ చూపాల్సిన అవసరం ఇంకా ఉందని, కార్మికుల కుటుంబాలకు ఇంకా న్యాయం చేయాలని ఆదుకోవాల్సిన అవసరం ఇంకా ఉందని ఈరోజు సిఐటి నిర్మల్ జిల్లా కమిటీగా విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా 2011 నుంచి ఇంకా పిఎఫ్ డబ్బులు పెండింగ్లో ఉన్నాయి. ఆ పిఎఫ్ డబ్బులు వెంటనే కార్మికుల అకౌంట్లో జమ చేసే విధంగా ఇంకా చొరవ చూపాల్సిన అవసరం ఇంకా జిల్లా కలెక్టర్ గారికి ఇంకా ఉందని ఈరోజు కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇలా బైంసా మున్సిపాలిటీలో ఇలా చాలా చెత్త పేరుకపోయిందని ఒత్తిళ్ళు ఇంకా రావడం జరుగుతుంది. ఆ ఒత్తిళ్లకు లొంగుకుంటా ఇలా బైంసా మున్సిపాలిటీ కార్మికులు గత 15 రోజుల నుంచి ఇలా సమ్మె చేస్తున్నారు. ఇందల్వాయి మండల వ్యాప్తంగా వైకుంఠ ఏకాదశి వేడుకలు ఘనంగా జరిపారు. ఆలయాలను సుందరంగా ముస్తాబు చేసి ఉత్తర ద్వార దర్శనం చేశారు. వైకుంఠ ఏకాదశి వేడుకల కోసం ఇందల్వాయి మండలంలోని తిరుమాన్పల్లి గ్రామంలో శ్రీ వెంకటేశ్వర ఆలయంలో వైకుంఠ ఏకాదశి కావడంతో ఆలయానికి భక్తులు పోటెత్తారు. భక్తుల సౌకర్యార్థం అన్ని రకాల సౌకర్యాలను ఏర్పాటు చేశారు. వేకువజాము నుండే ఆలయాల వద్ద భక్తుల రద్దీ పెరిగింది. ప్రత్యేక పూజలు చేసి దర్శనం చేసుకుని మొక్కులు చెల్లించుకున్నారు. పురోహితులు సంజీవ్ శర్మ గురుపాదం మాట్లాడుతూ వైకుంఠ ఏకాదశి రోజున అష్ట ఐశ్వర్యాలు ఉండాలని, భక్తులకు ఎల్లవేళలా వెంకటేశ్వరుని కృపా కటాక్షాలు ఉండాలని ప్రార్థించారు. కళ్యాణ నిదేరిదనం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఇది మా తిరుమన్పల్లి వెంకటేశ్వర స్వామి గుడి. ఈ వైకుంఠ ఏకాదశి గత 50 సంవత్సరాలుగా దివ్యంగా కొనసాగుతుంది. భక్తి రద్దీతో మంచిగా సాగుతూ ఉంది. జై శ్రీమన్నారాయణ. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన లేబర్స్ కోడ్స్, జీరామ్జీ చట్టం, విద్యుత్ సంస్కరణ చట్టాలను వ్యతిరేకిస్తూ శాసనసభలో తీర్మానం చేయాలని సిపిఎం రాష్ట్ర నాయకులు ప్రసాద్ డిమాండ్ చేశారు. విద్యుత్ సవరణ బిల్లు రాష్ట్రాలకు రాజ్యాంగంలో ఉన్న హక్కులను హరించే విధంగా ఉన్నాయన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన లేబర్ కోడ్స్, జీరామ్జీ చట్టం, విద్యుత్ సంస్కరణల చట్టం, కేంద్ర విత్తన చట్టంలను తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయమని శాసనసభ సమావేశాలు రాష్ట్ర ప్రభుత్వం శాసనసభలో తీర్మానం చేసి పంపాలని సిపిఎం రాష్ట్ర నాయకులు గురి ప్రసాద్ పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని సిపిఎం పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ప్రధానంగా విద్యుత్ సవరణ బిల్లు రాష్ట్రాలకు రాజ్యాంగంలో ఉన్న హక్కులను హరించే విధంగా ఉన్నాయని, దీని మూలంగా పేద ప్రజలతో పాటు వృత్తిదారులకు, రైతాంగంకు అమలు చేస్తున్న ఉచిత విద్యుత్ ఎత్తివేసే ప్రమాదం ఉందన్నారు. స్మార్ట్ మీటర్లు పెట్టి విపరీతమైన భారాలు మోపడానికి సిద్ధమవుతున్నారన్నారు. కార్మిక కోడ్స్ అమలు అయితే కనీస వేతనం, కార్మిక హక్కులు, ఉద్యోగ భద్రత గురించి అడిగే హక్కు గాని, చట్ట ప్రకారం సమ్మె చేసే అవకాశం గాని లేకుండా పోతుందని, యాజమాన్యాలకు మేలు జరిగి కార్మిక వర్గం తీవ్రంగా నష్టం కలిగించే వీటిని అందరూ వ్యతిరేకించాలన్నారు. రాజ్యాంగబద్ధంగా ఉందని హక్కు, జీరామ్జీ చట్టం ద్వారా కూలీలు కోల్పోతారని, వ్యవసాయ సీజన్ టైంలో 60 రోజులు ఉపాధి పని బంద్ పెట్టడం పొట్టకొట్టే చర్య అన్నారు. జాతీయ ఉద్యమ నేత మహాత్మా గాంధీ పేరుతో ఉన్న జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేయడం ఆందోళనకరమన్నారు. కేవలం పెట్టుబడిదారులకు, గ్రామీణ భాగస్వాములు, కాంట్రాక్టర్ల ప్రయోజనాల కొరకు తీసుకొచ్చిన చట్టాలు రద్దయ్యే వరకు ఆందోళన పోరాటాలను గ్రామాన ఉధృతం చేయాలని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా జీపు, ఆటో జాతరల ద్వారా ప్రచారం నిర్వహించాలని అన్నారు. ఉపాధి హామీ చట్టానికి కేంద్ర ప్రభుత్వం నిధులను 90% నుంచి 60% తగ్గించుకుందని, రాష్ట్ర ప్రభుత్వాలపై 40% నిధుల భారాన్ని మోపడం కక్ష సాధింపు ధోరణి తప్ప మరొకటి కాదన్నారు. కేంద్ర ప్రభుత్వం తన బాధ్యత నుండి తప్పించుకున్న జీరామ్జీ చట్టాన్ని ఇప్పటికే కేరళ, తమిళనాడు ప్రభుత్వాలు వాటిని అమలు జరపబోమని బహిరంగంగా ప్రకటించాయని పేర్కొన్నారు. ఈ సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శి రమేష్ బాబు, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పెద్ద వెంకటరాములు, పి వెంకటేష్, శంకర్ గౌడ్, జిల్లా కమిటీ సభ్యులు సుజాత, జంగం గంగాధర్, వై గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర శాసనసభ సమావేశాలు ప్రారంభమైనవి. దేశంలో అధికారంలో వచ్చినటువంటి బీజేపీ రాష్ట్రాల హక్కుల్ని హరిస్తూ అనేక చట్టాలని గత పార్లమెంట్ సమావేశాల్లో ఆమోదించింది. అందులో భాగంగా జీరామ్జీ బిల్లుని, అట్లాగే విద్యుత్ సంస్కరణ బిల్లుని, అట్లాగే విత్తన బిల్లుని,
అట్లాగే లేబర్ కోడ్ చట్టాన్ని పార్లమెంట్లో తీసుకొచ్చింది. ఇవన్నీ కూడా రాజ్యాంగంలో రాష్ట్రాలకు కల్పించినటువంటి హక్కుల్ని హరించడంతో పాటు అనేక సంవత్సరాలుగా కార్మిక వర్గం, రైతాంగం, పేదలు పోరాడి సాధించుకున్నటువంటి చట్టాల్లో ఉన్నటువంటి హక్కుల్ని హరించేటటువంటి పద్ధతిలో చట్టాలను తీసుకొచ్చింది. ఈ చట్టాలని తెలంగాణ రాష్ట్రంలో మేము అమలు చేయం అని శాసనసభలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపాలనేది మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అట్లాగే నిజామాబాద్ జిల్లా అభివృద్ధికి సంబంధించినటువంటి అనేక ప్రాజెక్టులు పెండింగ్లో ఉన్నాయి. సాగునీటి ప్రాజెక్టులు కానీ, అట్లాగే రైల్వే ప్రాజెక్టులు కానీ, రోడ్డు నిర్మాణానికి సంబంధించినటువంటి పనులు కానీ, ఇవన్నీ కూడా పెండింగ్లో ఉన్నటువంటి పద్ధతి ఉంది. తక్షణమే నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి పెండింగ్ ప్రాజెక్టుల నిధులకి ప్రత్యేకమైనటువంటి కేటాయింపుల్ని ఈ శాసనసభ సమావేశాల్లో కేటాయించాలనేది సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే ఈ జిల్లాలో ఉన్నటువంటి రైతాంగం ఎదుర్కొన్నటువంటి అనేక సమస్యలు ఉన్నాయి. ఈ జిల్లాకి ప్రత్యేక పసుపు బోర్డుని కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తామని చెప్పింది. కానీ ఇప్పటి వరకు కూడా దానికి నిర్దిష్టమైనటువంటి ప్రతిపాదనలు కానీ, పక్కా బిల్డింగ్ నిర్మాణం కానీ, దాని విధి విధానాలను కానీ రూపొందించేటటువంటి దానిలో ఢిల్లీలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం విఫలమైంది. తక్షణమే కార్యాచరణ సంబంధించినటువంటి విధి విధానాలను ముందు తీసుకురావడం కోసం ఢిల్లీ ప్రభుత్వాన్ని మీద ఒత్తిడి తీసుకురావడానికి శాసనసభలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలని కలుపుకొని ఢిల్లీకి పోవడానికి ఒక ప్రతినిధి బృందాన్ని సంవత్సరానికి 24 ఏకాదశులు కాగా ధనుర్మాసంలో వచ్చే ఏకాదశికి ప్రత్యేకత ఉంది. దీన్ని ముక్కోటి ఏకాదశిగా భావిస్తారు. ఉత్తర ద్వార దర్శనం కోసం ఆలయం వద్ద భక్తులు పోటెత్తారు. బాన్స్వాడ పట్టణంలోని కోటగల్లిలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉదయం నుండే వెంకటేశ్వర ఆలయంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఏడాది పొడవునా జరిగే ఏకాదశి రోజులలో ఈ వైకుంఠ ఏకాదశి అత్యంత ముఖ్యమైనది. సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందు వచ్చే ధనుర్మాస శుద్ధ ఏకాదశినే వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి అంటారు. అందరూ భక్తితో ఈ రోజు ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం వల్ల వైకుంఠ ద్వారం చేరుకోవచ్చని భక్తుల గట్టి నమ్మకం. కొందరు ఈ రోజంతా పూర్తి ఉపవాసం ఉండి రాత్రంతా మేల్కొని విష్ణు అష్టోత్తరం మరియు విష్ణు సహస్రనామం స్తోత్రాన్ని జపిస్తారు. మరియు ఆలయంలో గోమాత పూజలు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఆలయ కమిటీ అధ్యక్షులు అలీకృష్ణ మాట్లాడుతూ జనవరి 14వ తేదీన శ్రీ గోదా రంగనాథ స్వామి కళ్యాణం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆలయానికి వచ్చే భక్తులకు అన్ని విధాల సౌకర్యాలు కల్పించినట్లు చెప్పారు. ఉత్తరం వైపు కూర్చున్నారు కాబట్టి ఇద్దరు భక్తులు ఉత్తరం వైపు కూర్చున్నారు కాబట్టి భక్తులందరూ దర్శనమిస్తారు. రోజు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నాము. ఉత్తరాయణము, దక్షిణాయనము మనకు 24 గంటల్లో భగవంతునికి 12 నెలల్లో 6 నెలలు మేల్కోవడము, 6 నెలలు నిద్రపోవడము. ఈరోజు భగవంతుడు లేచాడు, 6 నెలల వరకు మేల్కుంటాడు. ఉత్తర దర్శనం అయిపోయింది. భక్తులు అధిక సంఖ్యలో జై శ్రీమన్నారాయణ. విశ్వానికి మూలం బ్రహ్మ అయితే ఈ సృష్టికి మూలకర్తలు విశ్వకర్మలు. పంచవృత్తులు చేస్తున్న విశ్వకర్మల పట్ల ప్రభుత్వాల ఆదరణ కరువైన మనమంతా ఒకటే అనే లక్ష్యంతో ఏకతాటిపై నడుస్తున్నారు. మనుబ్రహ్మ కమ్మరి సంఘం గాజులపేట వ్యవస్థాపక అధ్యక్షులు ఆర్టి లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో నూతన కార్యవర్గ కమిటీ ఎన్నికలు జరిపారు. నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. 2026-2028 కొరకు ఈ కమిటీ బాధ్యతలు చేపడుతుందని చెప్పారు. నూతన కమిటీ అధ్యక్షులుగా ఆర్టి మహేశ్వర్, ఉపాధ్యక్షులుగా ఆర్టి నరేష్, ఆర్టి సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శిగా ఆర్టి రవీందర్, కోశాధికారిగా ఆర్టి ఆనంద్, సంయుక్త కార్యదర్శులుగా వడ్ల గంగాధర్, ఆర్టి రాజేశ్వర్, కార్యవర్గ సభ్యులుగా ఆర్టి నరేందర్, టి సాయి కుమార్, ఆర్టి నరసింహచారి, ఎం లింబాద్రి, సలహాదారులుగా ఆర్టి మోహన్, ఆర్టి నరసింహచారి, పోలోజీ సాయి కుమార్లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. వీరిని వ్యవస్థాపక అధ్యక్షులు సన్మానించారు. వీరిపై నమ్మకంతో అప్పగించిన బాధ్యతలను నెరవేర్చాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్టి నారాయణ, ఆర్టి లింబాద్రి, ఆర్టి లక్ష్మీ నరసయ్య, ఆర్టి మురళి, ఆర్టి నవీన్, గన్నూజీ నరేందర్ తదితరులు పాల్గొన్నారు. విశ్వకర్మ భగవాన్ కి జై, విరాట్ పోతులు వీరుడు హనుమంత స్వామికి జై, మాతా గోవిందమ్మకు జై. మీ అందరికీ, నూతన కార్యసభ్యులందరికీ ఆ భగవంతుడు మీ అందరికీ మంచి ఆశీర్వాదం ఇచ్చి ఇంకా ఇంతకంటే అభివృద్ధి చేయాలని భగవంతుని మేము ప్రార్థిస్తున్నాం. తెలంగాణ ముస్లిం ఏక్తా సంఘంకు ప్రభుత్వ పరంగా సహాయ సహకారాలు అందిస్తానని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎంపడి రాజేశ్వర్ అన్నారు. తెలంగాణ మైనార్టీ వెల్ఫేర్ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో తెలంగాణ సొసైటీ సమక్షంలో టైలరింగ్ కోచింగ్ సర్టిఫికెట్ల పంపిణీ చేశారు. గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ మైనార్టీస్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, తెలంగాణ మైనార్టీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో 3 నెలల ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సు నిర్వహించారు.
ఈ ట్రైనింగ్ కోర్స్ ని తెలంగాణ ముస్లిం ఏక్తా సంఘం తరపున అధ్యక్షులు షేక్ ముజాయిద్ నిర్వహించారు. ట్రైనింగ్ పూర్తి చేసుకున్న మహిళలకు రిటైర్డ్ ఉద్యోగుల సంఘం హాల్లో సర్టిఫికెట్లు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎంసీఏ లింగన్న, తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఎంబడి రాజేశ్వర్, హాజ్ కమిటీ రాష్ట్ర సభ్యులు ముఫ్తీ ఇలియాస్, సొసైటీ గౌరవ అధ్యక్షులు హబీబ్ జిలానీ, వసీం షకీల్, అమీన్ పటేల్, మోసిన్ చౌష్, బ్లడ్ బ్యాంక్ ఇన్ఛార్జ్ మన్సూర్, టీఆర్ఎస్ పార్టీ నాయకులు జావిద్, సొసైటీ ఉపాధ్యక్షులు సాజిద్, అఫ్రోజ్ పాషా ఖాన్, అమన్, జుబైర్, ఇమ్రాన్, కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు జాఫర్, నవీద్, అర్షద్ తదితర సభ్యులు ఈ సర్టిఫికేట్ పంపిణీలో పాల్గొన్నారు. वो एक इंस्टीट्यूशन को अच्छी तरीके से चलाए और मैं हमारे हबीब भाई से भी हो, वसीम भाई से हो और हमारे मुफ्ती साहब से मैं बहुत और हमारे मुजाहिद से भी आप तमाम लोगों से मैं बहुत शुक्रगुजार हूँ। और हबीब भाई एक दिन मेरे फोन करके बताया लिंगना साहब ऐसी प्रोग्राम रखना है, मैं तो बहुत इंतहाई खुशी हो गया कि अल्लाह ताला मेरे आप लोगों की खिदमत की मौका दिए। तो और उसके अलावा ये जो मैं अभी वसीम भाई ने बता रहे थे वो एनजीओस में और एनजीओस में वहाँ पे इनकम भी बहुत ज़्यादा रहती थी। और उसके अलावा मैं तकरीबन मेरे याददाश्त ही है तो एक 10 बच्चियों के गरीब मुसलमान बच्चियों के the community social welfare society and my dear sisters, I am Aisha Parveen. As we all know that we all are here gathered to celebrate the final program of our advanced fashion designing course. I feel very fortunate and honored to have the opportunity to deliver a speech on this program. Advanced fashion designing course is in Ambedkar Bhavan with so many memories in these 3 months has taught to us and we have learned so much from our guidance Reshma ma'am. జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసుల సమర్థ పనితీరు మెరుగ్గా ఉందని నిర్మల్ ఎస్పీ జానకి షర్మిల వెల్లడించారు. ఆన్లైన్ బెట్టింగ్, అక్రమ పశువుల రవాణా ముఠాలపై ఉక్కుపాదం మోపామన్నారు. 2025వ సంవత్సరం ముగుస్తున్న సందర్భంగా నిర్మల్ ఎస్పీ జానకి షర్మిల వార్షిక క్రైమ్ నివేదికను వెల్లడించారు. జిల్లాలో ఈ సంవత్సర కాలంలో జిల్లా పోలీస్ శాఖ నిర్వహించిన శాంతి భద్రతలు, నేర నియంత్రణ, ప్రజా భద్రతా చర్యలు మరియు సాధించిన ప్రగతిని జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో జిల్లా ఎస్పీ డాక్టర్ జి జానకి షర్మిల వార్షిక ప్రెస్ మీట్ ద్వారా వివరాలను వెల్లడించారు. జిల్లాలో శాంతి భద్రతలను కట్టుదిట్టంగా నిర్వహిస్తూ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు సమర్థవంతంగా విధులు నిర్వహించారన్నారు. పండగలు, పంచాయతీ ఎన్నికలు, జాతరలు, భారీ సమావేశాల సమయంలో ప్రత్యేక భద్రతా చర్యలు తీసుకుని ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూడడం జరిగిందని పేర్కొన్నారు. జిల్లాలో నేరాల నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారిస్తూ ముఖ్యంగా హత్యలు, దోపిడీలు, చైన్ స్నాచింగ్, ఆన్లైన్ మోసాలు వంటి కేసులో నేరస్తులను త్వరితగతిన గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరిగింది. అదేవిధంగా పెండింగ్ కేసుల పరిష్కారంలో కూడా గణనీయమైన పురోగతి సాధించామన్నారు. ఈ మీడియా సమావేశంలో జిల్లా ఎస్పీ డాక్టర్ జి జానకి షర్మిలతో పాటు అడిషనల్ ఎస్పీ ఉపేందర్ రెడ్డి, బైన్సా ఎస్పీ రాజేష్ మీనా, నిర్మల్ ఏఎస్పీ సాయి కిరణ్, ఇన్స్పెక్టర్లు పాల్గొన్నారు. తర్వాత మనకి ఇంకా విషయాల్లో వచ్చి ఈ సంవత్సరంలో పెద్ద పెద్ద బందోబస్తులు చాలా చేశాము. మనం బాసర ముఖ్యంగా ఫ్లడ్స్కి సంబంధించి చాలా మనకి కంటిన్యూస్గా టూ మంత్స్ ఫ్లడ్స్ నడిచినాయి, మీకు అందరికీ తెలుసు. దీనిలో ప్రతిసారి మన నిర్మల్ పోలీసు దే రోజ్ టు ద అకేషన్. తర్వాత వాళ్ళు దీనికని ప్రతిసారి ఎక్కడ ఇమీడియట్ రెస్పాండ్ అవ్వడము, తర్వాత రెస్క్యూ చేయడము, రెవెన్యూ వాళ్ళతో కోఆర్డినేషన్ చేసుకోవడము, తర్వాత డిజాస్టర్ మేనేజ్మెంట్ చాలా బాగా చేశారు. మీరే చూసారు కళ్ళారా, ఇక్కడ మన మంచిర్యాల చౌరస్తాలో మొత్తం నడుం వరకు వాటర్ వచ్చినప్పుడు పోలీసులు 2 hours రోడ్ మీద నిలబడి ఆ వెహికల్స్ అన్ని క్లియర్ చేయడం అవన్నీ చేశారు. అలాగే మనకి లక్ష్మణ్ చందాలో ఒక పశువుల కాపరి అక్కడ స్ట్రాండ్ అయిపోయినప్పుడు ఆయన్ని రెస్క్యూ చేయడం కోసం 2 రోజులు కష్టపడ్డాము. తర్వాత ఎలాంటి ప్రాణ నష్టం లేకుండా మనం క్షేమంగా తీసుకురావడం జరిగింది. ఇవే కాకుండా సైబర్ క్రైమ్లో మనము దగ్గర 81 లక్షల వరకు కూడా తిరిగి ఇప్పించాము అమౌంట్. తర్వాత ఫోన్స్ కూడా మనము దగ్గర చాలా వరకు సిఐఆర్ పోర్టల్లో మనము ట్రేస్ అవుట్ చేసింది. 2,16,00,000 వాల్యూ అయిన ఫోన్స్ మనము ట్రేస్ అవుట్ చేసాము. తర్వాత డైల్ 100లో దగ్గర మనము 22,000
ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని జానకంపేట లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. వివిధ గ్రామాల నుండి తరలివచ్చిన భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలిగించకుండా ఆలయ సిబ్బంది ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఎడపల్లి మండలం జానకంపేట గ్రామశివారు ప్రాంతంలో గల ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైనటువంటి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో మంగళవారం ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు కొండమాచార్యులు ఆధ్వర్యంలో మూల విరాట్ కు ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని వివిధ గ్రామాల నుండి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయానికి విచ్చేసిన భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ ఈవో వేణు ఆధ్వర్యంలో భక్తులకు మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేశారు. ప్రత్యేక పూజలలో గ్రామ పెద్దలు తాళ్ల విజయ్ కుమార్ గౌడ్, శేఖర్ రాజ్ భక్తులు పాల్గొన్నారు. ఈ అష్టాక్షర మంత్రముతో వైష్ణవాలయాలు నేడు వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని మరి వైష్ణవాలయమైన మా శ్రీ జానకంపేట లక్ష్మీ నరసింహస్వామి ఆలయము భక్తులతో కిటకిటలాడుచున్నది. మరి నేడు వైకుంఠ ద్వారము మాది 365 డేస్ వైకుంఠ ద్వారము. మరి మా ఆలయానికి వైకుంఠ ద్వారం ఎల్లవేళ తెరిచి ఉంటుందని చెప్పి భక్తులకు తెలియజేస్తూ మరి అలాగే నేడు మహావిష్ణువు వైకుంఠ ద్వారం ద్వారా మరి దర్శనం చేసుకున్న భక్తులకు మోక్ష ప్రసాదము, ఆయురారోగ్యాలు, ఐశ్వర్యాలు మరి భోగభాగ్యాలతో తులతూగుతారని చెప్పి ఈ సందర్భంగా మరి భక్తులకు తెలియజేయడం జరుగుతుంది. మరి వైకుంఠ ఏకాదశి వైష్ణవ ఆలయంలో ఇది ఒక పవిత్రమైన రోజు. మరి అందుకే నేడు నిష్ఠతో మరి ఉపవాస దీక్ష చేసి స్వామివారిని కొలిచినచో మరి ఒక వారికి ఆనందముతో పాటు అష్టైశ్వర్యాలు కూడా లభిస్తాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి మరొకసారి ప్రభుత్వం విడుదల చేసిన నట్టల నివారణ మందులను రైతులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా పశు వైద్య పశు సంవర్ధక శాఖ అధికారి గంగాధరి అన్నారు. జిల్లాలో 6 లక్షల జీవాలుంటే 5 లక్షల జీవాలకు నట్టల నివారణ మందులు వేయడం జరిగిందని ఆయన పేర్కొన్నారు. ఈ నట్టల నివారణ మందులు వేయడం వల్ల జీవాల కడుపులో ఉన్న పరాణ జీవులు చనిపోయి జీవాలు ఎదుగుదలకు తోడ్పడతాయని రైతులకు సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఉచిత నట్టల నివారణ మందులను రైతులు సద్వినియోగం చేసుకోవాలని నిజామాబాద్ జిల్లా పశు వైద్య సంవర్ధక శాఖ అధికారి గంగాధరి అన్నారు. మంగళవారం కోటగిరి, రూద్రూర్ మండలాలలో మండల పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో కొనసాగుతున్న నట్టల నివారణ మందులు పంపిణీ కార్యక్రమంలో ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా రూద్రూర్లో స్థానిక సర్పంచ్ గంగారంతో, కోటగిరిలో సర్పంచ్ బర్ల మధుకర్తో కలిసి జీవాలకు నట్టల నివారణ మందులు వేయడం జరిగింది. అనంతరం మండలంలో చేపడుతున్న ఉచిత నట్టల నివారణ రిజిస్టర్లను పరిశీలించారు. ఈ సందర్భంగా కోటగిరి గ్రామ సర్పంచ్ బర్ల మధుకర్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న నట్టల నివారణ మందులను జీవాలు ఉన్న రైతులు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. జిల్లా పశు సంవర్ధక శాఖ అధికారి గంగాధరయ్య మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఉచిత నట్టల నివారణ మందుల కార్యక్రమంలో రైతులందరూ భాగస్వామ్యమై జీవాలకు నట్టల నుండి విముక్తి కల్పించాలని పిలుపునిచ్చారు. జిల్లా వ్యాప్తంగా 6 లక్షల గొర్రెలు, మేకలు ఉంటే సుమారు 5 లక్షల జీవాలకు నట్టల నివారణ మందులను వేయడం జరిగిందన్నారు. గ్రామాల్లో ఈ కార్యక్రమం విజయవంతంగా పూర్తి చేసుకుని తుది దశకు చేరుకుందని అన్నారు. అక్కడక్కడ సమాచారం లోపంతో ఉన్న రైతులకు మండల పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో 100% మందులను పంపిణీ చేసే విధంగా చర్యలు చేపడుతున్నారని తెలిపారు. గొర్రెలు, మేకలు మట్టి, వృధా గడ్డిని తినడం చేత కడుపులో పరాణ జీవులు తయారవుతాయని చెప్పారు. నట్టల నివారణ మందులు వేయడం వల్ల జీవాలు ఎదుగుతాయని అన్నారు. ఈ నట్టల మందుల ద్వారా పరాణ జీవులు చనిపోయి జీవాల ఎదుగుదలకు ఉపయుక్తంగా ఉంటుందన్నారు. రైతులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాయకూర్ సర్పంచ్ గంగారం, అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ బస్వరెడ్డి, మండల పశు వైద్యాధికారులు డాక్టర్ సురేష్ కుమార్, డాక్టర్ సంతోష్ రెడ్డి, ఎత్తుండ విఎల్ఓ మంజుల, ఎల్ఎస్ఏలు సుధీర్ గౌడ్, సాయిరాజ్, గోపాల మిత్రులు రాము, పశు సిబ్బంది భూమేష్, సతీష్, రైతులు పాల్గొన్నారు. డిస్ట్రిక్ట్ నుండి జేడీ గారు వచ్చి మనకైతే నట్టల నివారణ కోసం మందులు ఏర్పాటు చేసి ఏదైతే గొర్రెల మంద, మేకలు వీళ్ళకు ఫ్రీగా గవర్నమెంట్ నుంచి ఏదైతే రేవంత్ రెడ్డి ఇది కొత్త పథకం తీసుకొచ్చి ఈ గొర్రెలకు కానీ మేకలకు కానీ దీనికి నట్టల మందు వేయడం వల్ల దానికి ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా అది ఎదుగుదల మంచిగా ఉంటుందని చెప్పేసి ఒక
రైతు కోసం ఆలోచించి ఇది కొత్త పథకం పెట్టారు. దీన్ని కోటగిరి ప్రజలందరూ కరెక్ట్గా సద్వినియోగం చేసుకోవాలా. ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా తెలియని వాళ్ళు ఉంటే కూడా ఇంబటే ఇన్ఫర్మేషన్ ఇచ్చి అక్కడికి కూడా తీసుకెళ్ళి అక్కడ కూడా నట్టల మంది చేసేటట్టు ప్రయత్నం చేసుకోవాలా. దీన్ని ఈ మంచి కార్యక్రమాన్ని కోటగిరి ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఉచిత నట్టల నివారణ కార్యక్రమంలో భాగంగా ఈ గ్రామానికి చేయడం జరిగింది. ఈ కార్యక్రమము 22 డిసెంబర్ నుండి మొదలై 31 డిసెంబర్ వరకు జరుగుతున్నది. ఈ కార్యక్రమాన్ని రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలని ఇంతకుముందు కోరడం జరిగింది. చాలా గ్రామాలలో ఈ కార్యక్రమం సంపూర్ణ లాస్ట్ స్టేజ్కి వచ్చింది. రేపటితో ఇది అవుతుంది. ఎక్కడన్నా కానీ ఇంకా గొర్రెల మేకలు ఎవరైనా రైతుల దగ్గర మిగిలి ఉంటే కూడా వాళ్ళకు కూడా మా వాళ్ళు వచ్చి ఈ డివార్మింగ్ చేయడం జరుగుతుంది. అందుకొరకు ఈ అవకాశం అందరూ సద్వినియోగం చేసుకుని కోరుతున్నాం. మన జిల్లాలో 6 లక్షల వరకు పాపులేషన్ ఉన్నది. ఆల్రెడీ 5 లక్షల వరకు కవరేజ్ కూడా అయిపోయింది. ఇంకొక 1 లక్ష వరకు అంటే 2-3 రోజులలో కూడా అయిపోతుంది. 100% మంచి రెస్పాన్స్ ఉన్నది. రైతులందరూ ఈ కార్యక్రమం మంచిగా యూజ్ చేసుకుంటారు. ఇంకా అక్కడక్కడ కొంత రైతులు అంటే కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల ఏదైనా మిగిలిపోయిన ఉంటే కూడా వాళ్ళు ఈ అవకాశాన్ని మన స్థానికంగా ఉన్న డాక్టర్ గారిని కలిస్తే వాళ్ళకు కూడా మందులు ఇవ్వడం జరుగుతుంది. అందరూ వాడుకోవాలని కోరడం జరుగుతుంది. మరి ఇప్పుడు ఈ నట్టల మందులు పోయటం వల్ల మన లాభం ఏంటంటే పరాన్న జీవులు అనేటివి కడుపులో ఉంటాయి. ఆ ఉండేసరికి ఎదుగుదల ఉండదు. ఎదుగుదల లేకుండా ఇబ్బంది పడుతుంది. ఈ నట్టల నివారణ మందులు అవుతామంటే ఆ నట్టలు వెళ్ళిపోతాయి. ఎదుగుదల మంచిగా ఉంటుంది. వెయిట్ గెయిన్ ఉంటుంది. వెయిట్ గెయిన్ ఆల్మోస్ట్ 1.5-2 కేజీల వరకు వెయిట్ కూడా గెయిన్ అవుతుంది. మరి వెయిట్ గెయిన్ ఉన్నప్పుడు మంచిగా ఉన్నప్పుడు కూడా తొందరగా ఏదోకి వస్తాయి. కట్టడైనా కూడా ఇదవుతుంది. పిల్లలు కూడా ఎక్కువ వస్తాయి. అందుకొరకే రైతులు డ్రగ్స్ రహిత జిల్లాగా నిజామాబాద్ ను తీర్చిదిద్దడమే లక్ష్యంగా నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని సిబ్బంది లక్ష్యాన్ని నిర్ణయించుకున్నామని పోలీస్ కమిషనర్ సాయి చైతన్య వెల్లడించారు. గత సంవత్సరం కంటే ఈ సంవత్సరంలో నేరాల శాతం తగ్గిందన్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ చేయకూడదని, దీనివల్ల ప్రమాదాలు జరిగే అవకాశాలున్నాయని సిపి వెల్లడించారు. నిజామాబాద్ పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పోలీస్ కమిషనర్ సాయి చైతన్య 2025లో జరిగిన దొంగతనాలు, ప్రమాదాలు, సైబర్ నేరాలు, మహిళల వేధింపులు, హత్యలు, ఆత్మహత్యలు, మాదక ద్రవ్యాల నిర్మూలన కోసం పోలీసులు చేసిన కేసుకు స్వాధీనం చేసుకున్న సరుకుల వివరాలను వెల్లడించారు. గత సంవత్సరం కంటే 4% క్రైమ్ తగ్గిందని చెప్పారు. పోలీస్ కమిషనరేట్ పరిధిలో ప్రత్యేక పోలీస్ సిబ్బందికి శిక్షణ కల్పించి ప్రకృతి విపత్తులు, ఇతర ఆపదలు జరిగిన సందర్భంలో నేరుగా పోలీస్ బృందాలు రంగంలో దిగి ప్రజల ప్రాణాలకు నష్టం కలగకుండా చూస్తారని చెప్పారు. ప్రతి అంశంపై అవగాహన కల్పిస్తూ మాదక ద్రవ్యాలకు యువత దూరంగా ఉండి వారిలో మార్పు తెచ్చేందుకు క్రీడా పోటీలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ముఖ్యంగా మద్యం సేవించి వాహనాలు నడపడం ప్రమాదకరమని, దీనిపై ప్రత్యేక నిఘా పెంచినట్టు చెప్పారు. నిజామాబాద్ నగరంలో 1-వే ట్రాఫిక్ వ్యవస్థను ఏర్పాటు చేసి ప్రయాణం సులభతరం చేయడం జరిగిందని వెల్లడించారు. నిజామాబాద్ బోధన ఆర్మూర్ డివిజన్ పరిధిలో జరిగిన దొంగతనాలు, ఇతర నేరాల వివరాలను వెల్లడించారు. 2025 ముగింపు సందర్భంగా 2026 కోసం కొత్త రకం కార్యాచరణను సిద్ధం చేసుకున్నామని, అందుకు పూర్తి సహాయ సహకారాలు ప్రజల నుండి కోరుతున్నట్టు చెప్పారు. ఇటీవల నగరంలో జరిగిన ఏటీఎం దొంగతనంలో అలారం మోగకపోవడంపై అనుమానం వ్యక్తం చేశారు. నగర వ్యాప్తంగా సీసీ కెమెరాల సహాయంతో అన్ని విధాలుగా కమాండ్ కంట్రోల్ రూమ్ నుండి పర్యవేక్షణ జరుగుతుందన్నారు. మాదక ద్రవ్యాల వినియోగం, దొంగతనాల నివారణ, మహిళల పట్ల అసభ్య ప్రవర్తన విషయంలో ముందస్తు ప్రణాళికతో ముందుకు సాగుతామని చెప్పారు. సైబర్ నేరాలపై అవగాహన కల్పిస్తున్నామని చెప్పారు. మొత్తానికి జిల్లా పోలీస్ యంత్రాంగం నిరంతరం ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తుందని వెల్లడించారు. ఈ మీడియా సమావేశంలో అదనపు అడ్మిన్ డీసీపీ బస్వారెడ్డి, నిజామాబాద్ ఆర్మూర్ బోధన ఏసీపీలో ఇన్స్పెక్టర్లు, ఎస్ఐలు పాల్గొన్నారు. ఓకే, అందరికీ కొంచెం హెడ్ నాకు కనబడుతుంది. ఎందుకు వస్తుంది మనకి ఎట్లా బుక్ ఉంది, మనకి బుక్ మన చేతిలో ఉంటుంది. చలో ఓకే, అందరికీ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. మన యాన్యువల్ ప్రెస్ మీట్ అంటే యాన్యువల్ క్రైమ్ రిపోర్ట్ మనం ఇవాళ నిజామాబాద్లో క్రైమ్ సిచ్యువేషను, తర్వాత వాళ్ళ పోలీసింగ్ యొక్క స్టేటస్ డిస్కస్ చేసుకోవడానికి ఒక ప్రెస్ మీట్ పెట్టుకోవడం జరిగింది. ముందుగా మనం ఫస్ట్ నేను సిపి నిజామాబాద్గా మార్చిలో వచ్చాను. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మా సీనియర్ ఆఫీసర్స్కి, తర్వాత తెలంగాణ గవర్నమెంట్
నా తెలంగాణ గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారికి తర్వాత అందరికీ ఫస్ట్ ముందుగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. సో ఈ ఇయర్ మన క్రైమ్ స్టేటస్ ఏంటి అనేది మనం ఫస్ట్ చూసుకుంటే లాస్ట్ టోటల్ 8,624 కేసెస్ రిజిస్టర్ అయినాయి. లాస్ట్ ఇయర్తో పోలిస్తే లాస్ట్ ఇయర్ ఇదే టైంలో 8,983 కేసెస్ రిజిస్టర్ అయినాయి మొత్తం ఇయర్లో. ఈ ఇయర్లో మనకి 4% క్రైమ్ రిజిస్ట్రేషన్లో తగ్గుదల ఉంది, అంటే తక్కువ క్రైమ్ రిపోర్ట్ అయ్యింది. దానిలో మనం చూస్తే బాడీలీ అఫెన్సెస్ ఏవైతే ఉన్నాయో 1992 కేసెస్ 2024లో రిపోర్ట్ అయితే ఇయర్ 1729 కేసెస్ రిపోర్ట్ అయినాయి. అట్లానే ప్రాపర్టీ క్రైమ్లో కూడా తగ్గుదల ఉంది. 1397 కేసెస్ లాస్ట్ ఇయర్ అయితే ఈ ఇయర్ 1240 కేసులే వచ్చినాయి. కానీ ఇవి మనకి పెరిగిన విషయాలు కూడా కేసెస్ ఎక్కడ పెరిగినాయని కూడా మనం చూసుకోవాలా. దాంట్లో చూస్తే క్రైమ్ అగేన్స్ట్ ఉమెన్లో కేసెస్ ఇంక్రీజ్ అయినాయి. 747 కేసులు లాస్ట్ ఇయర్ అయితే ఈ ఇయర్ 783 కేసులు స్వల్పంగా పెరిగింది. పోక్సో కేసులు 120 కేసులు లాస్ట్ ఇయర్ అయితే ఈ ఇయర్ 168 కేసులు పెరిగినాయి. దీంట్లో ముఖ్యంగా ఎలోప్మెంట్ కేసులు, ఎలోప్మెంట్ తర్వాత పోక్సో కన్వర్షన్ కేసులు ఎక్కువ ఉన్నాయి. ఇది అంతా మైనర్ పిల్లలు ఎలోప్మెంట్ అయినప్పుడు ఎలోప్మెంట్ అవ్వడం వల్ల ఈ పోక్సో కేసులు మనకి ఎక్కువ కనపడ్డాయి. తర్వాత SC/ST కేసుల్లో కూడా నవీపేట్ మండలంలోని పలు గ్రామాల్లోని చెరువుల్లో చేప పిల్లలను మత్స్యశాఖ అధికారులు ప్రజాప్రతినిధులు కలిసి వదిలారు. ప్రభుత్వం పూర్తి సబ్సిడీపై చేప పిల్లలను అందిస్తోందని పేర్కొన్నారు. నవీపేట్ మండలం నిజాంపూర్, లింగాపూర్, తుంగిని, నాణేశ్వర్ గ్రామాల్లో ప్రభుత్వం అందిస్తున్న ఉచిత చేప పిల్లల కార్యక్రమాన్ని మత్స్యశాఖ ఆధ్వర్యంలో ప్రారంభించారు. నిజాంపూర్ గ్రామంలో సర్పంచ్ సురకత్తుల నరేష్, ఉప సర్పంచ్ సుమన్, మత్స్య పారిశ్రామిక సహకార సంఘం అధ్యక్షులు సురకత్తుల పెద్దనతో కలిసి మత్స్యశాఖ ఫీల్డ్ అధికారి ప్రవీణ్ చేపలను చెరువులో వదిలారు. అనంతరం శాఖాపూర్ గ్రామంలో 3 చెరువుల్లో చేప పిల్లలను వదిలారు. నాలేశ్వర్ గ్రామంలో సర్పంచ్ లావణ్య, ఉప సర్పంచ్ ఆర్ము శ్రీనివాస్ చేప పిల్లలను వదిలారు. తుంగిని గ్రామంలో సర్పంచ్ కాంతారావు, పంచాయతీ కార్యదర్శి రాకేష్ తో కలిసి చేప పిల్లలను చెరువులో వదిలారు. ఈ సందర్భంగా మత్స్య పారిశ్రామిక సహకార సంఘం గ్రామ అధ్యక్షులు పెద్దన, సర్పంచ్ నరేష్ మాట్లాడుతూ గుండ్ల కులస్తుల అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో ఉచిత చేప పిల్లల పంపిణీ చేపట్టడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ప్రభుత్వ సలహాదారులు బోధన్ ఎమ్మెల్యే కృషితో మండలంలోని అన్ని గ్రామాల చెరువులో చేప పిల్లలను వదలడం పట్ల అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శులు రాజ్ కుమార్, అఖిల్, రాకేష్ తో పాటు గ్రామస్తులు, గుండ్ల సంఘం సభ్యులు పాల్గొన్నారు. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము గంగపుత్రులు ఆర్థికంగా బలోపేతం కావడం కొరకు 100% సబ్సిడీతో చేప పిల్లలు ఇవ్వడానికి ముందుకొచ్చింది. దాని విషయమై ప్రభుత్వ సలహాదారులు పెద్దలు సుదర్శన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు నవీపేట మండలము నిజాంపూర్ గ్రామ చెరువులో చేప పిల్లలు వదలడానికి డిపార్ట్మెంట్ వారు వచ్చి మా గ్రామానికి 36,000 పైచిలకు చేప పిల్లలను పోయడం జరిగింది. దానికి రాష్ట్ర ప్రభుత్వానికి, గౌరవ మన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి గారికి మా తరపున, గంగపుత్రుల జాతి తరపున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నాము. జై గంగపుత్ర. నమస్కారం. నిజాంపూర్ గ్రామంలో ప్రభుత్వం తరపున, మత్స్యశాఖ తరపున గంగపుత్రులకు ఈ ఉచితంగా చేప పిల్లలని సరఫరా చేయడం జరిగింది. డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చేసి ఇక్కడ ఈ చేప పిల్లల్ని ఈరోజు సర్పంచ్, ఉప సర్పంచ్ మరియు ఈ గంగపుత్రులకు సంబంధించినటువంటి అధికారులు మరియు మిగతా సిబ్బందితో ఈ చేప పిల్లల్ని ఈరోజు చెరువులో వేయడం జరిగింది. దాదాపుగా 36,000 పైసలకు చేప పిల్లల్ని ఇవ్వడం జరిగింది. కాబట్టి ప్రత్యేకంగా ఈ ప్రభుత్వానికి మరియు మత్స్యశాఖకు, మత్స్యశాఖ యొక్క సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మా గ్రామం తరపున, మా గంగపుత్రుల తరపున సర్పంచ్గా నేను కృతజ్ఞతలు. విద్యార్థులు శ్రద్ధగా చదువుకొని ఉన్నత శిఖరాలకు ఎదగాలని గ్రామ సర్పంచ్ కోడూరి దేవిక శ్రీధర్ అన్నారు. వెంకటేశ్వర అనే ఉపాధ్యాయులు గత 14 సంవత్సరాలు పాఠశాలలో విద్యను బోధించడంతో తన సొంత ఖర్చులతో నెలకొకసారి విద్యార్థులకు మాంసాహారం పెట్టడం అభినందనీయమని ఆమె అన్నారు. కోటగిరి మండల పరిధిలోని దోమలడిగి గ్రామ ప్రాథమికోన్నత పాఠశాలను నూతనంగా ఎన్నికైన సర్పంచ్ కోడూరి దేవిక శ్రీధర్ మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుల సాయిరెడ్డి ఆధ్వర్యంలో
నూతనంగా ఎన్నికైన సర్పంచ్ కోడూరి దేవిక శ్రీధర్ను పూలమాల శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పాఠశాలలో చదివిన పూర్వ విద్యార్థి శ్రీ గంధం రమ్య ఇటీవల రాష్ట్రంలో ఏర్పాటు చేసిన కరాటేలో స్టేట్ ఫస్ట్ రావడంతో సర్పంచ్ దేవికా శ్రీధర్ చేతుల మీదుగా ఘనంగా సన్మానించి అభినందించారు. అనంతరం విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. విద్యార్థులు శ్రద్ధగా చదువుకొని ఉన్నతంగా ఎదగాలని, ప్రజల అండతో గ్రామ సర్పంచ్ విజయం సాధించానని దోమలడికి గ్రామ నూతన సర్పంచ్ కోడూరి దేవికా శ్రీధర్ అన్నారు. ఈ సందర్భంగా ఆమె పాఠశాల ఆవరణంలో విద్యార్థులకు పెన్నులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ దేవికా శ్రీధర్ మాట్లాడుతూ పాఠశాల అభివృద్ధికి ఎల్లవేళలా తన సహాయ సహకారాలు ఉంటాయని అన్నారు. ఈ సందర్భంగా పాఠశాల యాజమాన్యం వారు మాట్లాడుతూ సేవా స్వభావం కలిగి ఉన్న కోడూరి దేవికా శ్రీధర్ దంపతులు గ్రామ సర్పంచ్ గా ఎన్నిక కావడం ప్రజల అదృష్టమని, తన పదవీ కాలంలో పాఠశాలకు అవసరమైన వనరులను అందించడంలో ఎల్లవేళలా కృషి చేయాలని కోరారు. పాఠశాలకు రావడం, విద్యార్థులకు మంచి భోజనం, పెన్నులను అందజేసినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఇదివరకే వారు పాఠశాల విద్యార్థులకు 10,000 వెచ్చించి ఆట వస్తువులు, జారుడు బండను విద్యార్థులకు ఇచ్చారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల హెడ్ మాస్టర్ సాయిరెడ్డి, ఉపాధ్యాయులు ప్రభాకర్, వరలక్ష్మి, అజయ్య, వెంకటేశ్వరరావు, సంతోష్ సిబ్బంది పాల్గొన్నారు. హెడ్ మాస్టర్ గారు ఇక్కడికి ఆహ్వానించినందుకు పిల్లలకి అందరికీ ధన్యవాదాలు. నన్ను ఇక్కడ సర్పంచ్గా ఎన్నుకున్న దోమలేడిగా గ్రామ సర్పంచ్గా నన్ను చేసిన ప్రజలందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పాఠశాలకి నన్ను ఆహ్వానించినందుకు హెడ్ మాస్టర్ సార్ గారికి, సాయిరెడ్డి సార్ గారికి నా ధన్యవాదాలు. నూతనంగా సర్పంచ్గా ఎన్నికైనటువంటి దేవికా మేడం గారికి, అట్లాగే శ్రీధర్ సార్ గారిని ఆహ్వానించి మా పాఠశాల యొక్క అభివృద్ధికి సహకరించవలసిందిగా కోరుతూ వాళ్ళకి చిన్న కార్యక్రమం, సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయబడింది. ఈ సందర్భంగా పిల్లలకి మంచి భోజనము, అట్లాగే పెన్నులు ప్రైజులుగా ఇవ్వడం జరిగింది పాఠశాల తరఫున. ఈ మా పాఠశాల యొక్క సమస్యలను ఎల్లవేళలా ఆలకిస్తూ మా పాఠశాల అభివృద్ధికి కృషి చేస్తారని కోరుకుంటున్నాను. అలాగే సార్ ఇంతకు ముందు కూడా తను ఎటువంటి ఫలితాన్ని ఆశించకుండా పాఠశాలకు 15,000 రూపాయలతోటి జారుడు బండిని కూడా నిర్మాణం చేయించడం జరిగింది. ఇంతకు ముందే చాలా 10 years అవుతుంది అది కూడా పెట్టి. ఇటువంటి సేవా స్వభావం ఉన్నటువంటి సర్పంచ్ మన గ్రామానికి రావడం మన గ్రామ ప్రజల యొక్క అదృష్టంగా భావిస్తున్నాను. అట్లాగే విద్యాభివృద్ధి కూడా వాళ్ళు చాలా కృషి చేస్తారని, అట్లా గ్రామంలో ఉన్నటువంటి సమస్యలన్నీ పరిష్కరించి గ్రామాన్ని ఒక అభివృద్ధి పదంలో నడిపిస్తారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ఎన్నికల నిర్వహణకు అన్ని విధాలుగా సన్నద్ధం కావాలని జిల్లా కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి సూచించారు. షెడ్యూల్ వెలువడిన వెంటనే ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించేలా అవసరమైన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. మున్సిపల్ ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించేలా అన్ని విధాలుగా సన్నద్ధం కావాలని కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి అధికారులకు సూచించారు. భీమ్గల్, ఆర్మూర్ మున్సిపల్ కార్యాలయాలను కలెక్టర్ మంగళవారం వేర్వేరుగా సందర్శించారు. మున్సిపల్ ఎన్నికల నిర్వహణ సన్నద్ధతపై కమిషనర్లు, ఇతర అధికారులతో సమీక్షలు నిర్వహించారు. షెడ్యూల్ వెలువడిన వెంటనే ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించేలా అవసరమైన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఒక్కో వార్డు వారీగా ఓటరు జాబితాను పక్కాగా రూపొందించాలని అన్నారు. ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా ముసాయిదా జాబితాను ప్రదర్శించాలని, అభ్యంతరాలను స్వీకరించి సకాలంలో వాటిని పరిష్కరించాలని, జనవరి 10వ తేదీన తుది ఓటరు జాబితా వెలువరించాలని సూచించారు. పోలింగ్ కేంద్రాలను క్షేత్రస్థాయిలో సందర్శించి సదుపాయాలను పరిశీలించాలని అన్నారు. అవసరమైన చోట కనీస సౌకర్యాలు కల్పించేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. తాగునీరు, టాయిలెట్స్, ఫర్నిచర్, విద్యుత్, లైటింగ్, ర్యాంప్ వంటి వసతులు ఉండేలా చూసుకోవాలని అన్నారు. ఎన్నికల సంఘం సూచించిన మార్గదర్శకాలను తూచా తప్పకుండా పాటించాలని, ఎన్నికల నిర్వహణకు సంబంధించిన ప్రతి అంశంపై స్పష్టమైన అవగాహన కలిగి ఉండాలన్నారు. ఎన్నికల నిర్వహణ కోసం అవసరమైన సిబ్బందిని గుర్తించి శిక్షణ తరగతుల నిర్వహణకు ప్రణాళికలు రూపొందించుకోవాలని సూచించారు. ఎలాంటి వివాదాలు, తప్పిదాలకు తావు లేకుండా అప్రమత్తతో ఎన్నికల విధులను నిర్వర్తించాలని హితవు పలికారు. ఎన్నికల నిర్వహణలో అధికారులు, సిబ్బంది క్రియాశీలక పాత్ర పోషించాల్సినందున పరస్పరం సమన్వయంతో పనిచేస్తూ ప్రశాంత వాతావరణంలో సాఫీగా ఎన్నికలు జరిగేలా కృషి చేయాలన్నారు. ఏ దశలోనూ అలసత్వానికి తావివ్వకూడదని, ఎలక్షన్ షెడ్యూల్ వెలువడిన నాటి నుండి ఎన్నికల ప్రక్రియ ముగిసేంత వరకు అనుక్షణం జాగరూకతతో వ్యవహరించాలని సూచించారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ నియమ నిబంధనలకు అనుగుణంగా పూర్తి పారదర్శకంగా విధులు నిర్వహించాలని అన్నారు. ఎన్నికల విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు. సమీక్షా సమావేశాలలో ఆర్మూర్ మున్సిపల్ కమిషనర్ శైలజ, భీమ్గల్ మున్సిపల్ కమిషనర్ గంగాధర్, భీమ్గల్ తహసీల్దార్ మొహమ్మద్ షబీర్, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. బట్ అది నోటిఫికేషన్లని
లొకేషన్ అంటే ఆ బిల్డింగ్నే మార్చడం అనేది నాకు చెప్పకుండా మార్చడం. మీకు విత్ ఇన్ ది క్లాస్ రూమ్ అనుకుందాం, అదొకటి ఆఫీస్ రూమ్ అనుకుందాం, ఎన్ని చేంజెస్ కావాలంటే అన్ని చేసుకుందాం. బట్ బిల్డింగే లేదనుకోండి, పాత బిల్డింగ్ కూలిపోయింది, లేదంటే ఇప్పుడు కూలే పరిస్థితి ఉంది, ఎలక్షన్లో కూలొచ్చు అని అనుకుంటే అట్లాంటి మీరు పక్కకు పెట్టరు. బట్ పక్క రూమ్ తీసుకోండి. సో మేజర్ చేంజెస్ దయచేసి చెయ్యద్దు, అక్కడ ఇష్యూ వస్తుంది. మనకు అనిపించిన బాధనే, అయ్యో నేను ముందు చేయాల్సిందే అని అనిపిస్తుంది. మొన్న గ్రామ పంచాయతీ ఎలక్షన్ లోపల ఎలక్షన్ ముందు రోజు కూడా ఒక షెడ్ వేయాల్సి వస్తుంది. మీకు అంత రాదు, అన్ని వార్డులు ఉండేవి కావు. ఈ వార్డుకి సంబంధించిన పోలింగ్ స్టేషన్ వార్డ్ ఆఫీసర్ ప్లస్ సీనియర్ ఆఫీసర్ ఎవరు ఉన్నారో పబ్లిసిటీ లేకుండా ఇన్స్పెక్షన్ చేయండి, ప్రిపేర్ అవ్వండి. ఎందుకు అని అంటే వచ్చేదాకా మనం అథారిటీతో చెప్పలేదు లేదు. ఎందుకంటే షెడ్యూల్ వచ్చిన మరుక్షణము ఫౌండేషన్ అయినా ఫిజికల్ వర్క్ స్టార్ట్ కాకుంటే చేయకూడదు. మరి ఏమైతే 15 రోజుల తర్వాత ఎలక్షన్ అయిపోయింది. ఆర్మూర్ పట్టణంలో ఘనంగా వైకుంఠ ఏకాదశి వేడుకలు జరుపుకున్నారు. ఆలయాలలో ప్రత్యేక పూజలు జరిపారు. ఉదయం నుండి ఆలయాల వద్ద రద్దీ దర్శనమిచ్చింది. నిజామాబాద్ జిల్లా మున్సిపల్ కేంద్రంలోని విశాఖ కాలనీలో గల శ్రీ సత్యనారాయణ స్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కాలనీ వాసులు పెద్ద ఎత్తున హాజరై ఉత్తర ద్వారం గుండా సత్యనారాయణ స్వామి అవతారంలో ఉన్న శ్రీ మహావిష్ణువును దర్శనం చేసుకున్నారు. ఈ సందర్భంగా కాలనీ గౌరవ అధ్యక్షుడు విశాఖ గంగారెడ్డి మాట్లాడుతూ వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఆలయ ప్రాంగణంలో అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ఉదయం 4 గంటల నుండి అభిషేకాలు, అర్చన కార్యక్రమాలను నిర్వహించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు, భక్తులు పాల్గొన్నారు. ముక్కోటి ఏకాదశి, వైకుంఠ ఏకాదశి అని పిలువబడే ఈ ఉత్సవానికి ఈ దేవాలయం నుంచి గత 10 సంవత్సరాలుగా నిర్విరామంగా ఇది 11వ సంవత్సరము. ఇంత పవిత్రమైన ఈ రోజును ఆలయ కమిటీ వారి ఆధ్వర్యంలో సమస్త భక్తజనులకు అందుబాటులో ఉండే విధంగా అంగరంగ వైభవంగా ఉత్సవాలు జరిపే విధంగా ఆలయ కమిటీ వారు సమకూర్చి ఏర్పాటు చేయడం, ఉదయం 5 గంటల నుంచి స్వామివారి దర్శన భాగ్యాన్ని సమస్త భక్తజనులకు అందుబాటులో ఉంచేందుకు ఆలయ కమిటీ వారికి సమస్త భక్తజనులు కూడా శుభం కలగాలని ఆ దేవదేవుణ్ణి కోరుకుంటూ ఈ ముక్కోటి ఏకాదశి యొక్క వైవిధ్యత అందరికీ తెలుసు. ఇంత మంచి కార్యక్రమాన్ని నిర్వహించిన ఆలయ కమిటీ సభ్యులకు, సలహాదారులకు, కాలనీ వాసులందరికీ కూడా ధన్యవాదాలు చెప్తూనే ఈ కార్యక్రమం ప్రధానంగా ఆలయ అర్చకులు గౌతమ్ పండే గారు శ్రమకూర్చి కాలనీ కమిటీ సభ్యులు, మహిళా సోదరులు అందరూ కూడా గత 2 రోజులుగా ఏర్పాట్లు చూస్తూ ఇట్లాంటి గొప్ప కార్యక్రమాన్ని అందరికీ భక్తజనులందరూ కూడా అన్ని సౌకర్యాలతో ఏర్పాటు చేసినందుకు మేము కమిటీ తరఫున సమస్త భక్తజనులకు మేము ధన్యవాదాలు చెప్తూనే, అదేవిధంగా సమస్త భక్తజనుల తరఫున ఆలయ కమిటీ సభ్యులకు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తూ ఇంకా వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జిల్లా అంతటా ఘనంగా వైకుంఠ ఏకాదశి వేడుకలు. ఉత్తర ద్వారం ద్వారా స్వామిని దర్శించుకున్న భక్తులు, సందడిగా మారిన ఆలయాలు. షెడ్యూల్ విడుదలైన వెంటనే ఎన్నికలకు సిద్ధం కావాలి. ఆర్మూర్, భీమ్గల్, బల్దియా సిబ్బందికి కలెక్టర్ ఆదేశాలు. నేర నివారణలో జిల్లా పోలీసు అప్రమత్తం. వార్షిక క్రైమ్ నివేదికను వెల్లడించిన పోలీస్ కమిషనర్. నట్టల నివారణ మందుతో జీవాల ఎదుగుదల. ప్రభుత్వం కల్పించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్న జిల్లా పశు సంవర్ధక శాఖ అధికారి సూచన.
మత్స్యకారుల అభ్యున్నతికి ఉచితంగా చేప పిల్లలు. ఎడపల్లి, నవిపేట్ మండలాల్లో చేప పిల్లలను వదిలిన అధికారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ లోకల్ న్యూస్, మన ఊరు మన వార్త.